Romans 4th chapter 21st verse. ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెదము. ఏంటి? ఆయన అంటే దేవుడు. నీకు వాగ్దానం చేసినటువంటి దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చే సమర్థుడు. ఈరోజు నీ సిచ్యువేషన్ ఏదైనా ఉండిండొచ్చు, నీకు ఎన్నైనా కష్టాలు ఉండిండొచ్చు, ఏదైనా ఉండిండొచ్చు, కానీ దేవుడు నీకు చేసినటువంటి వాగ్దానము నెరవేర్చే దేవుడు. క్లియర్గా వ్రాయబడి ఉంది వాక్యంలో, వాగ్దానాన్ని నెరవేర్చుటకు సమర్థుడు అని. అబ్రహాముకి కుమారుడు లేనప్పుడు దేవుడు అతనికి కుమారుడు ఇస్తానని ప్రామిస్ చేసిండు. సో కుమారుడు లేనప్పుడు కూడా ఆ యొక్క ఓల్డ్ ఏజ్లో కూడా దేవుడు నాకు కుమారుడిని ఇస్తాడు, మాకు ఒక బిడ్డని ఇస్తాడు అని అబ్రహాము ఎంతో విశ్వాసం కలిగి జీవించిండు. ఎందుకంటే అబ్రహాము దేవుడు చెప్పింది విశ్వసించి నమ్మిండు. చెప్పిన దేవుడు చేసే దేవుడు అన్న నమ్మకం, విశ్వాసం అబ్రహాముకి దేవుని పట్ల ఉంది. నీ జీవితంలో కూడా దేవుడు నీకు ఏదైనా చెప్పిండొచ్చు, ఇది చేస్తాను అని, లేకపోతే నీకు వాక్యం నుండి ఏదైనా ప్రామిస్ ఇచ్చిండొచ్చు, ఇది నెరవేరుస్తాను, ఇది నీ పట్ల నా ప్రణాళిక అని దేవుడు నీతో చెప్పిండొచ్చు. సో ఆ ప్రణాళికని పట్టుకొని ప్రార్థించు, ఆ ప్రణాళిక మీదే విశ్వాసం ఉంచు. దేవుడు తప్పకుండా చెప్పింది జరిగిస్తాడు. అబ్రహామును దేవుడు ఇస్సాకుని బలియమని అడిగినప్పుడు అబ్రహాం విశ్వాసం చూడండి. దేవుడు నా కుమారుణ్ణి బలివమని అడుగుతుంది, సాక్రిఫైస్ చేయమని అడుగుతుంది. నేను నా కుమారుని ఒకవేళ సాక్రిఫైస్ చేస్తే కూడా దేవుడు తిరిగి నా కుమారుని బ్రతికించి నాకు ఇవ్వగలడు అన్న విశ్వాసం అబ్రహాములో ఉంది. సో మనం కూడా అబ్రహాము లాంటి విశ్వాసంతోనే జీవించాలి. దేవునికి ఇచ్చినటువంటి ప్రామిసెస్ ఉండొచ్చు, ఆ ప్రామిసెస్ని క్లెయిమ్ చేయు డైలీ. తప్పకుండా దేవుడు వాటిని నెరవేరుస్తాడు. నీకు చెప్పినటువంటి దేవుడు ఏదైనా ప్రామిస్ నీకు చెప్పినట్లయితే తప్పకుండా నెరవేర్చే దేవుడు. కాబట్టి నిరీక్షణ కోల్పోవద్దు. డోంట్ లూజ్ హోప్. మన దేవుడు జీవించుచున్న దేవుడు, మనని చూసే దేవుడు, మన ప్రార్థన ఆలకించే దేవుడు. తప్పకుండా సరి అయిన సమయానికి నీకు ప్రామిస్ చేసింది దేవుడు తప్పకుండా నీ జీవితంలో జరిగిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.